అదేంటో తెలీదు కానీ మా ఇంట్లో వాళ్ళకి సడన్గా దొండకాయ చికెన్ కావాలని అనిపించిందంట. సో వెంటనే దొండకాయలైతే తీసుకొచ్చి చికెన్ కూడా తీసుకొచ్చేసారు. దొండకాయ చికెన్ ఫ్రై మీలో ఎంతమందికి తెలుసు? సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా వండుకోవాలో చూసేద్దామా? పదండి అయితే. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత 2 లవంగాలు అలానే 1 లేదా 2 యాలకులు అయితే వేసుకొని 3 నుంచి 4 వరకు అయితే మిరియాలు వేసుకోండి. మిరియాల ఫ్లేవర్ అద్దరిపోతుంది కర్రీలోకి. అలానే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఒక ఉల్లిపాయ కరెక్ట్గా సరిపోతుంది. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అంటే ఉల్లిపాయలు కలర్ కాస్త బ్రౌన్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. శుభ్రంగా కడిగి తీసుకుని 1/2 కేజీ చికెన్ అయితే తీసుకొని ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. చికెన్ నుంచి వాటర్ అయితే ఊరుతూ ఉంటాయి. వాటర్ అనేది ఊరి వాటర్ క్వాంటిటీ అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఊరిన వాటర్ తగ్గిపోయి ఆయిల్ తేలుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అంతవరకు మనము చికెన్ని చక్కగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి. ఇందులోకి దొండకాయ ముక్కలు తీసుకోవాలి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాం కాబట్టి 1/2 కిలో చికెన్కి 1/2 కిలో వరకు దొండకాయ ముక్కలు అయితే ఈ విధంగా సన్నగా కట్ చేసి తీసుకొని ఒకసారి దొండకాయ ముక్కల్ని కూడా ఆయిల్లో ఫ్రై చేసుకొని మంటని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. ఎందుకంటే దొండకాయలు ఉడకడానికి కాస్త టైం ఎక్కువ పడుతుందండి. దొండకాయలు చక్కగా మగ్గిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకొని కారం ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే తీసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 1/2 టేబుల్ స్పూన్ కారం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది. 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇక్కడ మనమైతే మసాలా పొడి అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దొండకాయలకి అలానే చికెన్కి పట్టేలాగా కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి దొండకాయ చికెన్ ఫ్రై రెసిపీ. రైస్లోకైనా, రోటీలోకైనా, పూరీలోకైనా, దోశల్లోకైనా కూడా చాలా బాగుంటుందండి. మీరు ఎప్పుడైనా ఇలాంటి కాంబినేషన్ ట్రై చేశారా అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎప్పుడు ఈ టైప్ ఆఫ్ కాంబినేషన్ ట్రై చేయకుండా ఉంటే కనుక ట్రై చేసి చూడండి, టేస్ట్ ఎలా ఉందో అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ట్రై చేసినట్లయితే. చికెన్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అప్పటికప్పుడు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి. ముందే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తే అడిగంటే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నేను తర్వాత మధ్యలో యాడ్ చేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవడం వల్ల నీచు వాసన అనేది ఉండదన్నమాట. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇక్కడ పచ్చి వాసన ఏమీ లేకుండా ఉండేలాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దింపేయడమేనండి. ఇంతేనండి, చాలా ఈజీగా దొండకాయ చికెన్ ఫ్రై రెసిపీ చూశారు కదా, ఎలా చేయాలనేది అర్థమైపోయింది కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.